నాకు హెల్ప్ చేయడానికి వచ్చి మీకు ఇరిటేషన్ అయిపోయింది కదా. 3 ఇయర్స్గా వాడు నేను అంతగా ప్రేమించుకున్నా. కానీ ఈరోజు నాకొస్తున్న కోపానికి వాణ్ణి నాకేం చెయ్యాలో అసలు తెలియట్లేదు. నా కష్టం ఏంటో మీకు తెలుసు కదా. సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే. చూడు, నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత నేను వెళ్ళాలి, నాకు పని ఉంది. ఈ రాత్రిలోనా? ఏం పర్వాలేదు, అక్కడే వదిలేయండి. అదే పెద్ద విషయం. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వు పారిపోయి వచ్చావా? లేదు, ఊరికే అడిగాను. నేను ఇంట్లో చెప్పేసే వచ్చాను. ఈ కాలం పిల్లలు కదా, తక్కువ అంచనా వేలేంగా. మీరేంటి అంకులా మాట్లాడుతున్నారు? అది ఈ కాలం పిల్లలు అన్నారు కదా, అందుకే. ఏమైంది? ఆ పక్కన ఆపండి. దొరగా ఏమైందమ్మా? ఏం లేదు, వాంతి వాంతి. వస్తాను తాతయ్య. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచే నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఎవరైనా వామిట్ చేసుకుంటే నాకు కూడా వామిట్ వస్తుంది. మీరు వామిట్ చేశారు కదా, నాది పోయింది. అలాగా? కొంతమందికి అంతేలే. ఇప్పుడు ఓకేగా? ఓకే. నేను కూడా ఓకేనే. పడదాం. హలో, ఏమైంది? ఏం లేదు. నువ్వు ఓకేనాగా? అయ్యో, ప్రాబ్లం ఎలా ఉంది? ఏమైంది? లేదు, పోలీసులు. అందుకని నేను 2 పెగ్గులు వేసాను. అది బయటికి వచ్చేసింది కదా. అయినా స్మెల్ వస్తుంది. చూసుకుందాంలే. బండి తీయండి. కన్ఫర్మా? ఏంటి సార్, పెళ్లి పార్టీకి వెళ్ళొస్తున్నారా? ఏంటి సార్, మందు కొట్టారా? లేదు సార్. ముఖం చూస్తేనే అర్థమవుతుందా? లేదు, మేము దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అయితే సరే, ఊదేసి వెళ్ళండి. సార్, ఈయన ఎస్పీ రాజ్ కుమార్ ఫ్రెండ్. సార్, ఆ కార్లో ఉంది రాజ్ కుమార్ సార్ ఫ్రెండ్ అంట.
ఏంటో ఏదో విచారించి త్వరగా వెళ్ళమని చెప్పవయ్యా. సార్ ఇలాంటి చిన్న విషయాలకి రాజకుమార్ సార్ పేరు చెప్పడం తప్పు సార్. సరే సరే మీరు బయలుదేరండి. నువ్వెందుకు ఎస్పీ రాజ్కుమార్ గారి పేరు చెప్పావు? ఆ టైంకి వేరే ఐడియా రాలేదు. ఇప్పుడు ఏంటి వర్కౌట్ అయింది కదా, వర్కౌట్ అయింది అంతే. చెప్పమ్మా. ఏంటయ్యా ఇలా చేస్తున్నావు? నువ్వింకా ఫోన్ చేయలేదు కదా? నీకేమేమి ఇష్టమో అన్నీ చేసి పెట్టాను. ఎంతసేపని వెయిట్ చేయను? ఇలా చూడు, నీకు ఆకలే వెయ్యట్లేదా? నువ్వు 8 గంటలకు వస్తానన్నావనే కదా అన్నీ చేసి పెట్టాను. నువ్వు త్వరగా వస్తే నేను మాత్రం వేసుకుని పడుకోవాలప్పా. అమ్మా నువ్వు తినేసి పడుకో, వెయిట్ చేయొద్దు. అవును, ఆ తర్వాత నేను ఒంటరిగా తిన్నానని నా మీద నింద వేస్తావు. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంత వేడిగా వంట చేసి పెట్టాను. ఇలా చూడు, నువ్వు త్వరగా ఇంటికి రా అయ్యా, నేను ఎదురు చూస్తుంటాను. అమ్మా వచ్చేస్తాను, కొంచెం లేట్ అవుతుంది. నువ్వు తొందరగా ఇంటికి రా, నేను ఒంటరిగా కూర్చొని తినలేను. అమ్మ నువ్వు త్వరగా తిని మందులు వేసుకొని పడుకో అమ్మా. ఏం పర్వాలేదు, నువ్వు ఇంటికొచ్చాక మనం వేడి చేసి తింటాం. అన్ని పనులు నేను వచ్చాక చేస్తానంటే ఎలాగమ్మా? నేనిప్పుడు ఏం తప్పుగా అన్నాను? వేడి చేసి తింటామని కదా అన్నాను. నువ్వెందుకు ఇంతగా కోప్పడుతున్నావు? సరే నువ్వు త్వరగా పడుకో, నేను వచ్చేస్తాను. ఒక్క మాట కూడా విందు. ఈ ఊరు ఇంత వేడిగా ఉంది, మీరు ఎలా ఇక్కడ ఉంటున్నారు? నేను అప్పుడప్పుడు లుంగి కట్టుకొని ఇలా ఏసీ ముందు కూర్చుంటూ ఉంటానులే. నేను ఊటీలో ఉన్నాను కదా, ఆ క్లైమేట్ సెట్ అయింది. అందుకని ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను. అదే విషయం. ఊటీ అది మంచి ప్లేసే, టూర్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఎస్, ఇంతకుముందు ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళాను. అలాగా, నైస్. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, ఈ ఊటీలో ఉన్న వాళ్ళు టూర్కి ఎక్కడికి వెళ్తారా అని. మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? లేదు, ఊరికే తెలుసుకుందామని. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అయ్యో, అక్కడేదో యాక్సిడెంట్, దిగి చూద్దామా? ఏమీ వద్దు, మనం వెళ్ళిపోదాం. యాక్సిడెంట్ అయితే సాయం చేయదు. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే? మనుషులుగా పుడితే ఒకరికొకరిని సాయం చేసుకోవాలి, అదే మంచిది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అన్నా తప్పకుండా. హే, ఎవరు అంబులెన్స్ ఫోన్ చేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏంటా చూస్తున్నారు? ఇంత నెట్టనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమండి, ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ అంబులెన్స్ పిలవండి, ఎవరన్నా అంబులెన్స్ ఫోన్ చేయండి. మీరు తీసుకెళ్ళగలవా? అన్నా వెంటనే ఆటో పిలవండి. కొంచెం పక్కకు తప్పుకోండి. కాలు తగలదు ఇవ్వండి. జరగండియా. ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటి కారా? అదిగో సారబండ్లో ఎక్కించండి. ఏంటి చూడండి, కార్లో తీసుకెళ్ళి కుదరదు. ఆయనకి ఏమైనా అయితే వద్దు, నా మాట వినండి, కారు వద్దండి. కార్లో తీసుకెళ్ళి కుదరదు, వద్దు. ఏమండి, నా మాట వినండి, అందరూ ఎక్కద్దు. అరే మీకు చెప్తే అర్థం కదా.
మెల్లగా మెల్లగా ఆదుకోండి, అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చింది, దింపండి. దయచేసి కొంచెం మాట్లాడడం ఆపండి. సార్ ప్రమాదంలో ఉన్న వాళ్ళని బండిలో ఎక్కించాడా సార్? కూర్చో. ఛే, వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు. పాపం సాయం చేద్దాం అనుకుంటే నా నెత్తి మీద పెట్టాలనుకున్నారు. ఈడియట్స్. ఏం మనుషులు వీళ్ళంతా? లేదు, నేను యాక్సిడెంట్ గురించి అన్నాను. మరి సోషల్ కమిట్మెంట్? అందుకేగా నిన్ను తీసుకెళ్తున్నాను. సోషల్ కమిట్మెంట్కి ఇది సరిపోతుంది. థ్యాంక్స్. ఆ